తప్పిపోయిన భార్యలు వినడానికి చాలా డిఫరెంట్‌గా ఉంది గదా! ఏంటి అంటే మాత్రం కొత్తగా పెళ్ళవుతుందనమాట. సో, పెళ్ళైన తర్వాత నార్త్ సైడ్ మాక్సిమం ఇలా పైన ముసుగైతే వేస్తూ ఉంటారు గదా! అంటే పైన తెర వేసుకుంటూ ఉంటారు గదా అమ్మాయిలు. అలా అయితే వేసుకుంటుంది ఆవిడ. సో, అంతకుముందు అబ్బాయిని చూస్తుంది అంతా తెలుసు. కానీ అలా ముసుగు వేసుకోవడం వల్ల, తెర వేసుకోవడం వల్ల జరిగేది ఏంటి అంటే మాత్రం ట్రైన్ ఎక్కుతారనమాట. ట్రైన్ ఎక్కిన తర్వాత అదే కంపార్ట్మెంట్‌లో 5, 6 జంటలు పెళ్ళయి ఉంటాయి. సో, అందరూ గూడా రెడ్ కలర్ శారీసే వేసుకొనుంటారు. అలాగే ఒకే టైప్‌లో సూట్స్ అవి వేసుకొనుంటారు అబ్బాయిలు. వరుసగా నార్త్ సైడ్ అంటే కొంచెం కిక్కిరిసిపోయి ఉన్న ట్రైన్‌లోకి ఎక్కుతూ ఉంటారు గదా! సో, అలా అయితే జరుగుతుంది. అక్కడ గూడా పెళ్లి కూతుర్ల పక్కనే ఈ అమ్మాయిని కూడా కూర్చోబెట్టటము, పెళ్లి కొడుకులతో పాటు ఈ అబ్బాయి నుంచోవటం, కూర్చోవడం జరుగుతూ ఉంటుందనమాట. వీళ్ళు నిద్రపోతారు. వాళ్ళ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. అక్కడి నుంచి ట్విస్ట్ మొదలవుతుంది భయ్య. అంటే వాళ్ళ ఆవిడ అనుకోని ఇంకొక వైఫ్‌ని తీసుకొని వచ్చేస్తాడనమాట ఇంటికి. ఆ ముసుగనేది మరి ట్రైన్‌లో అందరి ముందు తీసి నా భార్య కాదా అని చూసుకునే టైం ఉండదు గదా! సో, స్టేషన్ వచ్చేసి ఆ హడావుడిలో తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి టర్న్ తిరిగిపోద్ది స్టోరీ. అలాగే ఇంకొక వైపేమో వేరే అమ్మాయి చాలా కష్టపడి చదవాలి, ఒక మంచి పొజిషన్‌లోకి రావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుందనమాట. కాకపోతే ఇంట్లో వాళ్ళు మాత్రం బలవంతంగా పెళ్లి చేస్తారు ఆ అమ్మాయికైతే. ఆ పెళ్లి చేసేది గూడా ఎవరితో అయ్యా అంటే మాత్రం ఆల్రెడీ ఫస్ట్ వైఫ్‌ని పిల్లలు పుట్టట్లేదని చెప్పి పెట్రోల్ పోసి కాల్చేస్తాడనమాట. సో, అలాంటి వాడికిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమవుతారు. ఆ అమ్మాయి అయితే తప్పక తలవంచి తాళి కట్టించుకుంటుంది. తర్వాత హైలైట్ ఏంటి అంటే తన భార్య అనుకోని మన హీరో పేరొచ్చి దీపక్ అనమాట. దీపక్ కుమార్. సో, ఆ దీపక్ కుమార్ తన భార్య అనుకోని ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోతాడు. అలాగే ఎవరైతే ఫస్ట్ భార్యని అలా కాల్ చేశాడో అతను తన వైఫ్ కోసం ఎతుక్కుంటూ ఉంటాడనమాట స్టేషన్ వచ్చాక. సో, ఇలా అయితే జరుగుతూ ఉంటుంది. మరి దీపక్ కుమార్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి ఉంటుంది గదా! పెళ్లి కూతురు. సో, ఫూల్ కుమారి. ఆ అమ్మాయి అయితే మాత్రం నెక్స్ట్ స్టేషన్‌లో దిగి అక్కడైతే వెతుకుతూ ఉంటుంది ఆయన కోసం. దొరక్క చాలా ఏడుస్తుంది. అసలు మామూలుగా ఉండదనమాట. ఎమోషనల్ కనెక్టివిటీగాను ప్లాన్ చేశారు. అలాగే కామెడీ కూడా ఎక్కడా తగ్గదు. మనకి సెటైరికల్‌గా తీశారని చెప్పొచ్చు. అంటే కొన్ని పద్ధతుల్ని సెటైరికల్‌గా తీశారని చెప్పొచ్చు. అంటే భర్త పాదాలు మాత్రమే చూస్తూ ఉంటే ఎవరితో వెళ్తున్నావో నీకెలా తెలుసు అనే టైప్‌లోను. అలాగే ఈ ఫూల్ కుమారి అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో అంటే తనని తీసుకెళ్ళిపోయి వేరే అమ్మాయిని తీసుకెళ్ళాడు కదా వాళ్ళ ఆయన. సో, ఈవిడైతే మొత్తానికి రైల్వే స్టేషన్‌కి చేరుకోవటం, అక్కడి నుంచి స్టేషన్ మాస్టర్ గారికి కంప్లెయింట్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఆయన అడుగుతాడనమాట. నీ పేరేంటి అంటే ఫూల్ కుమార్ అని కరెక్ట్‌గానే చెప్తుంది. మీ ఊరేది అంటే మాత్రం తడబాటు. అలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే అది సరిగ్గా తెలీదు. పోనీ ఫోన్ నంబర్ చెప్పు అంటే తెలీదు. అలాగే మళ్ళీ మీ భర్త పేరేంటి అంటే అది తెలీదు అంటుందనమాట. సో, అంత ఇన్నోసెంట్‌గా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు మ్యారేజ్ చేసేసుకుంటూ ఉన్నారు. అవన్నీ మారాలనే టైప్‌లో చిన్న సెటైర్ కూడా వేశారు. కాకపోతే ఈ మూవీకి ప్లస్ ఏంటి అంటే మాత్రం మధ్య మధ్యలో లవ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అవి కూడా బాగా కన్వే చేశారని చెప్పొచ్చు. అంటే ఇంత కామెడీ డ్రామాలో కూడా అది కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు. అలాగే మరి ప్రొడ్యూసర్ అయితే మాత్రం మన ఆమీర్ ఖాన్ గారండి. సో, ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన మూవీ. చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. ఇంతకీ మూవీ నేమ్ చెప్పలేదు కదా! లాపతా లేడీస్. సో, చాలా బాగుంది. అంటే హిందీ కాకపోతే కింద సబ్‌టైటిల్స్ అవి వేస్తూ ఉంటారు కదా! దాన్ని బట్టి అయినా అర్థం చేసుకోవచ్చు. అంటే నాకు హిందీ లైట్‌గా అర్థమైద్ది. సో, చూశాననమాట. చాలా బాగుంది. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది మూవీ. మరి అలా ఒకరి బదులు ఇంకొకరిని తెచ్చిన తర్వాత వాళ్ళ ఒరిజినల్ వైఫ్‌ని కనుక్కోగలిగాడా, చేరుకోగలిగాడా అనేది స్టోరీగా అయితే పెట్టారనమాట. లాస్ట్‌లో మాత్రం ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఎవరినైతే తీసుకొని వచ్చేసాడో ఆ అమ్మాయికి ఫస్ట్ వైఫ్‌ని తగలేసిన వాడితో వెళ్ళడానికేమో నచ్చదనమాట. మరి అది క్రూరాతి క్రూరంగా ఉంటాడనమాట. అంటే కాల్ చేసి కూడా మళ్ళీ అంత దర్జాగా పోలీసుల ముందొచ్చి కూర్చుంటాడు. సో, అది ఒకటి. అలాగే నాకు వెళ్ళడం ఇష్టం లేదు అనే టైంలో పోలీస్ అయితే మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తారనమాట. ఆ పోలీస్ ఎవరు అంటే రేసు గుర్రంలో మద్దాలి శివారెడ్డి అని చెప్పి ఒక క్యారెక్టర్ ప్లే చేశారు కదా! అంటే చాలా మూవీస్‌లో నటించారు. మీకు తెలియాలని చెప్పి చెప్తున్నాననమాట. సో, అతను ఇందులో పోలీస్‌గా నటించారు. అతని యాక్టింగ్ కూడా చాలా బాగుందనమాట.
సో మొత్తానికైతే ఎవరి గూటికి వారు చేరుకుంటారు. కాకపోతే అది ఎలా జరిగింది ఏంటి అనేది మెయిన్ హైలైట్గా అయితే పెట్టారనమాట. ఫన్ అనేది ఎక్కడ మిస్ అవ్వదు, ఫన్ కూడా బాగుంటుంది. ఒకసారి చూడకపోతే మాత్రం చూడడానికి ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.